హాయ్ అందరికీ. ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించిందా? మనలో చాలామందికి అలా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం రేణుకా గవ్రాణి రాసిన ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్ అనే పుస్తకంలోని కొన్ని అద్భుతమైన ఐడియాలను చూడబోతున్నాం. ఈ పుస్తకం ఒంటరితనంపై మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంతేకాదు, దాన్ని మన ఎదుగుదలకి ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా వాడుకోవాలో కూడా చూపిస్తుంది. ఈ మాట మనసుకి ఎంతలా హత్తుకుంటుందిగవా? ఇతరుల్ని మెప్పించాలి, వాళ్లలా ఉండాలి అనే ప్రాసెస్లో మన అసలు స్వరూపాన్ని ఎంతగా మర్చిపోతామంటే, చివరికి ఒకరోజు అద్దంలో చూసుకుంటే మనకు మనమే ఒక కొత్త వ్యక్తిలా కనిపిస్తాం. ఈ పుస్తకం సరిగ్గా మనకు మనతోనే కనెక్షన్ పోవడమనే ఆ బాధ గురించే మాట్లాడుతుంది. నిజానికి ఇతరులు యాక్సెప్ట్ చెయ్యాలనే ఉద్దేశంతో మనల్ని మార్చుకోవడం ఒక ముసుగు వేసుకోవటం లాంటిది. టైం గడిచే కొద్దీ ఆ ముసుగే మన నిజమైన ముఖమైపోతుంది. అసలు మనం ఎవరో మనకే గుర్తుండదు. ఈ లోపల జరిగే సంఘర్షణే మనల్ని మనకు దూరం చేసేస్తుంది. సరే, ఇప్పుడు ఈ పుస్తకంలోనే చాలా కీలకమైన ఒక కాన్సెప్ట్కొచ్చాం. వినడానికి చిన్న తేడాలా అనిపించినా మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చే శక్తి దీనికుంది. అదేంటంటే, ఒంటరిగా ఉండటం అంటే బీయింగ్ అలోన్ వేరు, లోన్లీగా అంటే ఒంటరిగా ఫీలవడం వేరు. ఈ తేడాని మనం అర్థం చేసుకున్నప్పుడే మన అసలు ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడ తేడాను గమనించండి. ఒంటరిగా ఉండటమనేది ఒక పరిస్థితి, ఒక చాయిస్ కూడా, మనతో మనం టైం స్పెండ్ చేయడానికి ఒక అవకాశం. కానీ లోన్లీనెస్ అనేది ఒక ఫీలింగ్, ఒక లోటు. ఒకటి మనని మనం డెవలప్ చేసుకునేలా చేస్తే, ఇంకోటి మనమీద మనకే జాలి కలిగేలా చేస్తుంది. సో మనం దేనిని ఎంచుకుంటామనేదే ఇక్కడ మ్యాటర్. ఒంటరితనమనే ఆ నెగటివ్ ఫీలింగ్కి అసలైన సమాధానమే ఈ ఏకాంతం. ఇంగ్లీష్లో చెప్పాలంటే సాలిట్యూడ్. ఇదేదో తప్పించుకోవడం కాదు, మనల్ని మనం కలుసుకోవడం. ఇది ఖాళీ సమయం కాదు, మన ఎదుగుదల కోసం మనం యాక్టివ్గా ఎంచుకున్న ఒక విలువైన సమయం. ఈ ఏకాంతాన్ని ఎంజాయ్ చేయడమే ఈ పుస్తకం మనకు నేర్పే అసలైన కళ. మరి ఈ ఒంటరితనమనే ఫీలింగ్ నుంచి ఏకాంతమనే ఈ పవర్ఫుల్ స్టేజ్కి వెళ్లడం ఎలా? ఈ పుస్తకం మనకు చాలా క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఇస్తుంది. మన లోపలి ప్రపంచాన్ని అన్వేషించే ఈ సాహసయాత్రలో మొదటి అడుగులు వేయడానికి రెడీగా ఉండండి. ఈ మాట ఎంత నిజం కదా! మనం బయట ప్రపంచంలో వెతికే అద్భుతాలు కంటే కొన్ని వందల రెట్లు గొప్ప అద్భుతాలు మన లోపలే దాగి ఉన్నాయి. మరి మన లోపలి ప్రపంచంలోకి ఎలా వెళ్ళాలి? ఆ నిధుల్ని ఎలా బయటకు తీయాలి? దీనికోసం ఈ పుస్తకం 2 ఇంట్రెస్టింగ్ ఫస్ట్ స్టెప్స్ చెప్తుంది. ఫస్ట్ స్టెప్, మన ఆలోచనలతో ఫైట్ చేయడం ఆపేసి వాటిని జస్ట్ గమనించడం. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ రెండో స్టెప్ నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. అదేంటంటే, మీరు ఎవరో కాదు అని డిఫైన్ చేసుకోవడం. విచిత్రంగా అనిపిస్తోంది గదా? కాని ఒక్కసారి ఆలోచించండి. మనకు ఏం కావాలో క్లారిటీ లేనప్పుడు మనకు అస్సలు ఏం వద్దో తెలుసుకోవడమే మనకు సరైన దారి చూపిస్తోంది కదా? ఆ రెండో స్టెప్ వెనుకున్న పవర్ ఇదే. ఇదొక నెగటివ్ ఆలోచన కాదు. ఇట్స్ లైక్ మన లైఫ్కి ఒక ఫిల్టర్ సెట్ చేసుకోవడం లాంటిది. మనకు వద్దనుకున్న వాటిని దూరం పెట్టినప్పుడే మనకు నిజంగా అవసరమైన వాళ్లకి, అనుభవాలకి మన లైఫ్లో స్పేస్ దొరుకుతుంది. ఇది మన విలువను మనమే పెంచుకోవడం లాంటిది. సరే, మరి ఈ ఏకాంతాన్ని ఒక ఆర్ట్గా ఎలా మార్చుకోవాలి? ఒంటరి సమయాన్ని ఒక భారంలా కాకుండా ఒక వరంలా ఎంజాయ్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్న మనందరిది, మనలో చాలామంది ఫేస్ చేసేదే. ఒంటరి సమయాన్ని ఒక శిక్షలా కాకుండా ఒక ఆనందానికి సోర్స్గా ఎలా మార్చుకోవాలి? ఈ పుస్తకం కొన్ని అద్భుతమైన ప్రాక్టికల్ మార్గాలను చూపిస్తుంది. అవేంటో చూసేద్దాం. ఇక్కడున్నది కేవలం హాబీల లిస్టు కాదు, ఇది ఒక కొత్త జీవన విధానం. మన ఆనందాన్ని ఇతరుల మీదో లేక ఒకే విషయం మీదో ఆధారపడకుండా మనలోనే చాలా సోర్సెస్ క్రియేట్ చేసుకోవడం. కొత్త స్కిల్స్, మంచి పుస్తకాలు, చివరికి బోర్ కొడుతున్న టైంని కూడా క్రియేటివిటీకి వాడుకోవడం. ఇవన్నీ మన ఒంటరి సమయాన్ని ఒక సంపదగా మారుస్తాయి. ఇప్పటిదాకా మనం ఒంటరితనాన్ని ఎలా ఫేస్ చేయాలో, ఏకాంతాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో చూశాం. కాని ఈ ప్రయాణం యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఇక్కడే ఈ పుస్తకంలోని అసలైన, అత్యంత శక్తివంతమైన మెసేజ్ దాగి ఉంది. ఈ ప్రయాణానికి పునాది మనతో మనం కంప్లీట్గా నిజాయితీగా ఉండటం. మన కలలు ఏంటి? వాటిని ఎందుకు పక్కన పెట్టేశాం? మనల్ని ఆపుతున్న సాకులు, ఎక్స్క్యూజులు ఏంటి? ఈ ప్రశ్నలకు మనకు మనమే నిజాయితీగా సమాధానం చెప్పుకోవాలి. ఫైనల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. మన సంతోషానికి, మన కలలకు మనమే బాధ్యత వహించాలి.
ఎవరో వస్తారు, మనల్ని కాపాడతారు అని ఎదురుచూడటం కాదు. మన లైఫ్ను మనకు నచ్చినట్టుగా మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉందనే నమ్మకాన్ని ఈ పుస్తకం మనలో నింపుతుంది. ఫ్రెంచ్ ఫిలాసఫర్ మిచెల్ డి మాంటైన్ చెప్పిన ఈ మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ ప్రపంచంలో అందరిలోనూ మనల్ని మనం వెతుక్కునే బదులు మనకు మనం దొరకడం, మనతో మనం హ్యాపీగా ఉండగలగడమే అసలైన ఆర్ట్. అదే ఈ పుస్తకం మనకు అందించే అద్భుతమైన సందేశం.